నెల్లూరు నగరంలోని అంబేద్కర్ బొమ్మ సాక్షిగా వైసీపీ నేతలు కాకాని గోవర్ధన్ రెడ్డి, పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిసి పెద్ద రాజకీయ డ్రామాకు తెరలేపారంటూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మీ వీధి డ్రామాలకు అభివృద్ధితో సమాధానం చెబుతారు. నారాయణ సారథి కక్ష సాధించే స్వభావం అయితే నెల్లూరులో రాజకీయం చేయగలవా చంద్రశేఖర్ రెడ్డి? వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో కక్ష సాధింపును దగ్గరుండి చూసా. చీప్ రాజకీయాలు ఇకనైనా మానుకోండి. కృష్ణ చైతన్యతో పాటు నారాయణ భాష్యం స్కూల్స్ కి కూడా నోటీసులు ఇచ్చారు. విద్యాశాఖలో సాధారణంగా జరిగిన తనిఖీలను రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నారు. దుర్మార్గపు ఆలోచనలతో పొలిటికల్ డ్రామాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు మీ నీచ రాజకీయాలు గమనిస్తున్నారు. లోకేష్ బాబు మీలా ఆలోచిస్తే కృష్ణ చైతన్య విద్యా సంస్థలు మూతపడేవి. మంత్రి నారాయణ మీ వికృత రాజకీయాలకు అభివృద్ధితోనే సమాధానం చెబుతారు. నెల్లూరు కార్పొరేషన్ మరియు డీలిమిటేషన్ ప్రక్రియ గురించి మాట్లాడే ఈ వైసీపీ నేతలకు అసలు మున్సిపల్ చట్టాలు, వాటి ప్రతిపాదనలు తెలుసా అని కడిగి పారేశారు. కోర్టేదో స్టే ఇచ్చిందని ఎగిరెగిరి పడుతున్నారని, తమకు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉందని, వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందన్నారు. నారాయణ పక్షాన నెల్లూరు నగరం మొత్తం ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పిర శ్రీనివాసులు, నగర అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోనే ఇదే అంబేద్కర్ బొమ్మ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తం అందరూ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి అందరూ అంబేద్కర్ గారి సాక్షిగా పెద్ద రాజకీయ డ్రామాకి తెరలేపారు. పెద్ద రాజకీయ డ్రామా. ఈ సందర్భంగా ఆ వచ్చినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కావచ్చు, లేదా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కావచ్చు, మేము నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే అడుగుతున్నాం సూటిగా, అసలు ఏమి జరిగితే మీరందరూ ఇక్కడ అంబేద్కర్ గారి సాక్షిగా ఉన్నట్టు ఈ రోజున ఈ డ్రామాకి తెరలేపారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏమన్నా మూసేశారా? కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధిపతిగా ఉన్నటువంటి వారి మీద క్రిమినల్ కేసులు కట్టి జైలుకు పంపించారా? ఏం జరిగింది? ఎందుకు మీరు అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరతీపారు? అందుకే ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఏదైతే మనకి తూట్లు పొడిచే విధంగా మీరు నిన్న వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేశాము. ఈ సందర్భంగా అడుగుతున్న వచ్చిన ఎమ్మెల్సీలందరూ రకరకాలుగా మాట్లాడారు. మా నాయకుల గురించి మాట్లాడారు, కక్ష సాధింపులని చెప్పి మాట్లాడారు. మేమే కనుక మా నారాయణ కనుక కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో రాజకీయం చేయగలుగుతారా చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీ అందరూ చూస్తున్నారు, వెనకాలే కట్అవుట్, చంద్రశేఖర్ రెడ్డి గారి కట్అవుట్. ఆయన పుట్టినరోజు 26వ తారీఖున స్వయంగా నారాయణ సార్ గారిదైనా మా నాయకులు ఎవరిదైనా ఫ్లెక్స్ కానీ హోర్డింగ్ కానీ ఏర్పాటు చేస్తే 48 గంటల్లో తీసేస్తాం. మా మంత్రి గారు నారాయణ సార్ది సైతం 48 గంటల్లో తీసేస్తాం. అటువంటిదే 26వ తారీఖున ఆయన జన్మదినం అయితే 2 రోజుల ముందే నగరం అంతా కట్టారు. మన కళ్ళకు కనబడి 24 మధ్య కక్ష సాధింపులు చేసినటువంటి వ్యక్తుల్లో ఆ రోజు జరిగినటువంటి ఆ దారుణాల్లో దగ్గరుండి చూసిన వ్యక్తిని చంద్రశేఖర్ రెడ్డి గారు బహుశా మీకు తెలియకపోవచ్చు. ఇటువంటి చీట్ రాజకీయాలు నోటీస్ ఇచ్చారు. జనరల్ గా సహజంగా జరిగే ఇన్స్పెక్షన్ వచ్చారు. మంత్రిగా ఉన్నటువంటి నారాయణ సార్ విద్యా సంస్థలకు పోయారు, భాష్యం విద్యా సంస్థల మీద పోయారు,
అన్నింటినీ రొటీన్ గా జరిగే ఇన్స్పెక్షన్కి వస్తే దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్సీలకి ఏదో అన్యాయం జరిగిపోయిందని, దుర్మార్గం జరిగిందని. ఏమి జరిగిందా అని అడుగుతున్నా. మీ విద్యా సంస్థలు మూసేశారా? మీ విద్యా సంస్థలు ఏమైనా మూసేశారా? ఎవరి మీద క్రిమినల్ కేసు కట్టి జైలుకి పంపించారా? ఏమి జరిగితే ఇంత దారుణంగా వచ్చి ఇదొక డ్రామా, ఇదొక పొలిటికల్ డ్రామా ప్రజలన్నీ గమనిస్తున్నారు. నెల్లూరు నగరంలో నారాయణ సార్ గారు కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా సొంత డబ్బులతో సైతం అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి మనసు చూరగొంటూ ఉంటే ఎలాగైనా నారాయణ సార్ మీద బురద చల్లాలా, తెలుగుదేశం పార్టీ కూటమి మీద బురద చల్లాలా అని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి ఎప్పుడో అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పనులు ఎప్పుడో చిన్నప్పుడు చేసి వచ్చాం. అవన్నీ చేసి 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 స్థాయికి వచ్చాం. బహుశా నీకు కొత్త కావచ్చేమో, వచ్చినటువంటి ఆ ఎమ్మెల్సీని అడుగుతున్నా. No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.